హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి అలాగే వీడియోస్ కింద కామెంట్ చేసి ఒకే డౌట్ అడుగుతున్నారండి. ఇప్పుడు మల్లె మొక్కకు ప్రూనింగ్ చేయొచ్చా లేదా అని. అందుకే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు మల్లె మొక్క వీడియోతో వచ్చేసాను. శీతాకాలం పూర్తయి ఇప్పుడు సమ్మర్ సీజన్ మొదలవబోతుంది కదా. ఇప్పటిదాకా చలికాలం వల్ల మన ఇంట్లో ఉన్న మల్లె మొక్కల్లో గ్రోత్ తగ్గిపోయి కొమ్మలన్నీ పాతగా మారిపోయి ఉంటాయి. పువ్వులు కూడా చలికాలంలో మల్లె మొక్క చాలా తక్కువ పువ్వులు పూస్తుంది. అందుకే ఈరోజు వీడియోలో ఫిబ్రవరిలో మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలి, ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్క ఎదుగుదల కోసం సమ్మర్ అంతా పువ్వులు పూయడానికి ఏ ఎరువులు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఆ ఎరువులు ఇవ్వడం వల్ల మొక్కకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, కొమ్మలు బలంగా రావడానికి, మొగ్గలు పెద్ద సైజులో రావడానికి కిచెన్లో దొరికే ఐటెంతో ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. శీతాకాలంలో మల్లె మొక్క ఆల్మోస్ట్ రెస్టింగ్ స్టేజ్లో ఉంటుందండి. ఆ సమయంలో మొక్కలో గ్రోత్ నెమ్మదిగా ఉంటుంది. పాత కొమ్మలు గట్టిగా మారతాయి. కొత్త మొగ్గలు పువ్వులు పూయడం కూడా తగ్గిపోతుంది. చాలా వరకు కొమ్మలు ఎండిపోతుంటాయి. ఇవి మొక్కకు కట్ చేయకుండా అలానే వదిలేస్తే మొక్క బలహీనంగా మారుతుంది. అందుకే సమ్మర్ ముందు ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేస్తే కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి. మొక్క బుషీగా తయారవుతుంది. మొక్కలో పువ్వులు ఎక్కువగా వచ్చి మార్చ్ ఏప్రిల్ నుంచి మీ ఇంట్లో ఇంకా మల్లెపూల వర్షమే అండి. అలాగే ప్రూనింగ్ చేయడం వల్ల చలికాలంలో మొక్కకు పట్టిన రోగాలు, చీడపీడలు, పురుగులు అన్నీ పోతాయి. అందుకే ఫిబ్రవరి నెల మళ్ళీ ప్రూనింగ్కి బెస్ట్ టైం అన్నమాట. అయితే మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలి? ప్రూనింగ్ చేయడానికి సరైన సమయం ఉదయం 7 గంటల నుండి 10 గంటల మధ్య లేదా సాయంత్రం 4 దాటిన తర్వాత చేస్తే మంచిది. మొక్కకు ప్రూనింగ్ చేయడానికి పదునైన ప్రూనింగ్ కట్టర్ తీసుకోండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసిన కత్తెర వాడండి. పూర్తిగా ఎండిపోయిన కొమ్మలను కట్ చేసేయాలి. పాత కొమ్మలు, పువ్వులు రాని కొమ్మలు కట్ చేయాలి. అలాగే కొన్ని కొమ్మలు చాలా పొడవుగా పెరుగుతాయి, అవన్నీ కూడా కట్ చేసేయాలి. నేల దగ్గర నుంచి మనం అన్ని కొమ్మలు కూడా 1 అడుగు ఎత్తులో ఉండేలాగా ఈ హైట్కి కట్ చేసుకుంటే చిగుర్లు వచ్చాక మొక్క చూడడానికి బుషీగా అందంగా ఉంటుంది. చీడ పురుగులు పట్టిన కొమ్మలు అన్నీ కూడా బాగా కట్ చేసేయండి. చూడండి, అన్ని కొమ్మలు ఒకే హైట్కి ఉండేలాగా కట్ చేసాం కదా. ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక 2 రోజుల వరకు నీటిని చాలా తక్కువగా ఇవ్వాలి. డైరెక్ట్గా మధ్యాహ్నం ఎండలో మొక్కను పెట్టకండి, సెమీ షేడ్లో పెట్టుకోండి. పొద్దున్న 12 గంటల వరకు ఎండ, మిగిలిన సమయం నీడ వచ్చే చోట పెట్టుకోవాలి. ఒక 2 రోజులు అలా పెట్టుకొని తర్వాత మీరు ఫుల్ సన్లైట్లోకి మొక్కను షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేశాక ఎరువులు వెంటనే ఇవ్వకూడదు. ప్రూనింగ్ చేసిన 3వ రోజు నుంచి ఎరువులు ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ టాపిక్ అండి. మొక్కకు ప్రూనింగ్ తర్వాత ఇవ్వాల్సిన ఎరువులేంటో తెలుసుకుందాం. 3 రోజుల తర్వాత, ప్రూనింగ్ చేసిన తర్వాత 3 రోజులకు నేను ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నా అండి. మొక్క మొదట్లో చుట్టూ ఉన్న సాయిల్ని కాస్త లూజ్ చేసి మనం మొదట వెర్మి కంపోస్ట్ ఇవ్వాలి. ఇది న్యాచురల్ ఫెర్టిలైజర్. ఇందులో మొక్క పూర్తి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. కొత్త కొమ్మల గ్రోత్ బాగా వస్తుంది. మట్టిని మెత్తగా చేస్తుంది. వెర్మి కంపోస్ట్ వల్ల రూట్స్ బలంగా పెరుగుతాయి. సహజంగా మంచి న్యూట్రియంట్స్ని మొక్కకు అందిస్తుంది. బాగా చిన్న మొక్క అయితే 1-2 గుప్పెళ్ళు ఇస్తే చాలు. అదే పెద్ద కుండీలోని మొక్క అయితే 1-2 కప్పుల వరకు ఇవ్వండి. 250 నుండి 300 గ్రాముల వరకు ఇవ్వాలి. తర్వాత ఒక అర చెంచా డిఏపి ఇవ్వండి. డిఏపిలో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. దానివల్ల రూట్ డెవలప్మెంట్ వేగంగా జరుగుతుంది. కొత్త షూట్స్ త్వరగా వస్తాయి. మొక్కలో శక్తి పెరుగుతుంది. ఈ మల్లె మొక్కను చూడండి, ప్రూనింగ్ చేసి ఎరువులు ఇచ్చాక కొత్త షూట్స్ ఎంత బాగా వస్తున్నాయో. అన్ని కొమ్మల నుండి గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. డిఏపి తర్వాత ఇది వేపపిండి, నీమ్ కేక్ పౌడర్ అండి. 1 చెంచా తీసుకుని వేయండి. వేపపిండి వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. మట్టిలో ఫంగస్ సమస్య తగ్గుతుంది. మట్టిలో హానికర క్రిములు, నెమటోడ్స్ లాంటివి నశిస్తాయి. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇందులో NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉండడం వల్ల మొక్కకు మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. తర్వాత మనం ఇప్పుడు ఒక మెయిన్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. కిచెన్ వ్యర్థాలతో ఒక మంచి టిప్ చెప్తా అన్నా కదా. ఆ టిప్ ఏంటో చెప్పే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్,
వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి గుడ్డు పెంకులు, ఎగ్ షెల్స్ అండి. అందరి కిచెన్లో ఇవి డైలీ వస్తుంటాయి. గుడ్డు తొక్కలను బాగా కడిగి నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మిక్సీలో వేసి ఇలా పొడిగా చేసుకోవాలి. ఈ గుడ్డు పెంకుల వల్ల మొక్కకు సహజంగా కాల్షియం అందుతుంది. మల్లె మొక్కకు కాల్షియం సరిగ్గా అందక కాల్షియం లోపం వస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. కొత్తగా వచ్చే కొమ్మలు సన్నగా బలహీనంగా వస్తాయి. పువ్వులు మొగ్గలు మధ్యలోనే రాలిపోతాయి. బడ్స్ డ్రాప్ అవుతాయి. పువ్వులు చిన్న సైజులో పూస్తాయి. పువ్వుల వాసన కూడా తగ్గిపోతుంది. మెయిన్గా మనం మల్లె మొక్కను స్మెల్ ఇష్టపడే పెంచుకుంటాం కదా, ఆ స్మెల్ ఎక్కువ రాకపోవడానికి మొక్కలో కాల్షియం లోపం కారణమండి. అలాగే ఆకుల అంచులు కాలినట్లుగా కనిపిస్తాయి. కొత్త చిగుర్లు ఆకులు ముడుచుకుపోతాయి. రూట్స్ బలంగా ఎదగవు. మొక్క త్వరగా స్ట్రెస్కి లోనవుతుంది. ఇవన్నీ మీ మల్లె మొక్కలో కనిపించకూడదు అంటే ఈ ఎగ్షెల్ పౌడర్ని 1 చెంచా మల్లె మొక్కకి ఇవ్వండి. నెలకొకసారి మాత్రమే ఇవ్వాలి. ఇలా వెర్మి కంపోస్ట్ ఇచ్చినప్పుడే ఎగ్షెల్ పౌడర్ కూడా కలిపిస్తే మంచిది. దీనివల్ల మొక్కకు న్యాచురల్గా కాల్షియం అందుతుంది. కొత్త కొమ్మలు బలంగా పెరుగుతాయి. పువ్వులు మొగ్గలు రాలిపోవడం తగ్గుతుంది. పువ్వుల సైజ్ పెద్దగా పూస్తాయి. ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి. రూట్స్ చాలా బలంగా తయారవుతాయి. మొక్కలో స్ట్రెస్ తట్టుకునే శక్తి కూడా పెరుగుతుందండి. మొక్క ఎల్లప్పుడూ పువ్వులతో నిండి ఉంటుంది. ఫెర్టిలైజర్స్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు మొక్కకు వాటరింగ్ చేయాలి. నార్మల్గా వాటర్ ఇచ్చేయకండి. వాటర్లో ఈ ఎప్సమ్ సాల్ట్ని కలిపిస్తే మంచిది. 1 లీటర్ వాటర్లో 1/2 చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపిస్తే కొత్త చిగుర్లు ఆకులు పచ్చగా మెరుస్తాయి. ఎప్సమ్ సాల్ట్ వల్ల పువ్వుల సైజు పెరుగుతుంది. మొక్కలో ఎల్లో లీఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి కదా, ఆ ప్రాబ్లం రాదన్నమాట. ఈ విధంగా మనం ప్రూన్ చేశాక మల్లె మొక్కకు కేర్ తీసుకోవాలి. ఈ మల్లె మొక్కలు చూడండి, గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి. వీటిని ప్రూనింగ్ చేసి 20 రోజుల పైన అవుతుంది. అప్పుడే కొత్త చిగుర్లు బాగా వచ్చేసి మొక్కలో మొగ్గలు కూడా వస్తున్నాయి. చూసారా? మల్లె మొక్కకు వాటరింగ్ మరియు సన్లైట్ విషయానికి వస్తే నీరు మోస్తరుగా ఇవ్వాలి. కుండీలో నీరు నిలవ ఉండకుండా చూసుకోండి. సన్లైట్ అయితే రోజుకు కనీసం 5-6 గంటలు సూర్యకాంతి అవసరం అండి. ఈ టిప్స్ అన్ని పాటిస్తే సమ్మర్లో మల్లెపూలు మొక్క నిండా పూయడం ఖాయం అండి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, శీతాకాలం తర్వాత ఫిబ్రవరిలో సరైన ప్రూనింగ్ మరియు సరైన ఎరువులు ఇస్తే మీ మల్లె మొక్క సమ్మర్లో మంచి సువాసన ఇచ్చే మల్లెపూలతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.